అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సూర్యోస్మి తల్లి. గురుగారు, మనం ఆదివారం సూర్య భగవానుడిదని చెప్పేసి అంటున్నాం కదా! ఎందుకని చెప్పేసి ఆదివారమే సూర్య భగవానుడికి ప్రత్యేకమైన రోజు అసలు? ఆ రోజే ఎందుకు అని? అదే అంటే సూర్య భగవానుడిదేమో ఆదివారం, సోమవారం ఎవరిది? శివుడిది. మంగళవారం ఆంజనేయ స్వామిది. ఆంజనేయ స్వామి. బుధవారం, ఆహా. గురువారం ఏమో దత్తాత్రేయుడు దక్షిణామూర్తి, శుక్రవారం ఏమో లక్ష్మీదేవి, శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి. కానీ రోజులన్నీ వాళ్ళయ్యే, మనకేమైనాయి మరి? మన రోజులు కదా ఇవి, మన రోజులమ్మా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారా ఇక్కడ? ఆయన శనివారం నాదంటే ఎలా కుదురుద్ది? శివుడు ఉన్నాడా? సోమవారం నాదంటే ఎలా కుదురుద్ది? రోజులు మనవి, మన రోజులు వాళ్ళగా తీసుకుంటే ఎలాగమ్మా? ఇప్పుడు ఆదివారం ఆయనది, సూర్యనారాయణ మూర్తిది. ఏం కావాలి ఆయనకి? పట్టుకెళ్ళిపోవాలండి ఆదివారాన్ని. ఆదివారం మనకు వద్దు అంటే ఈ ఆ రోజులలో ఆదివారం, సండే అనే రోజు సూర్యుడి యొక్క ఒక అద్భుతమైనటువంటి కాంతి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఒక కాంతి పేరు, ఒక శక్తి పేరు ఆది, సూర్య ఎనర్జీ. ఇది మండే, మూన్ డే అని మండే అన్నారు వాళ్ళు. ఆ రోజు ఉండే పవరు, మార్నింగ్ సూర్యోదయానికి ఉండే పవరు చంద్రుడి యొక్క 16 కళలకు సంబంధించి ఉంటుంది. మంగళవారం మంగళుడు అంటే కుజుడు, కుజుడికి సంబంధించినటువంటి ఎనర్జీస్ ఉంటాయి. ఇవన్నీ ఎనర్జీస్ 365 ఎనర్జీస్ ఉంటాయి. యూనివర్స్ మొత్తం సంవత్సరం 365 రోజులు కదా మనకి సంవత్సరంలో. మన శరీరం మొత్తం కూడా ఇలాంటి డాట్ డాట్ పెట్టుకుంటూ వెళ్తే మొత్తం 365 ఎనర్జీ జంక్షన్స్ ఉంటాయి. ఇలా ఒకటి ఇలా ఒకటి వెళ్తే ఇక్కడ సెంటర్, ఈ జంక్షన్ ఒక ఎనర్జీ. ఇలాంటివి మొత్తం జంక్షన్స్ 365 మన శరీరం మొత్తం చూస్తే, సంవత్సరం మొత్తం చూస్తే 365 రోజులు. ఈ 365 రోజుల సంవత్సరాన్ని, ఈ మొత్తం దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆది స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది సన్, సూర్యుడు. అది ఆయన రోజు అంటే ఆయనకి ఏమి ఇవ్వం మనం. నా రోజు నేనే వాడుకుంటా. ఇవాళ నాకు ఇష్టం కాబట్టి, ఇవాళ మంగళవారం నిన్న ఫోన్ చేస్తే ఇవాళ వచ్చా, నాకు ఇవ్వాలనిపించి రావాలనిపించి ఇక్కడికి వచ్చాను. నాది, కుజుడిది కాదు. అంటే నాలో ఆ క్వాలిటీస్. ఇప్పుడు నేను వాళ్ళ మంగళవారం కదా రెడ్ వేసుకున్నాను, నాకు రెడ్ ఇష్టం, నేను మంగళవారమే పుట్టా, ఇది నాది. నేను కుజుడికి ఎందుకు ఇస్తాను? ఇవ్వను కదా. కానీ నాకు ఇష్టమైనటువంటి ఈ మంగళవారాన్ని నేను కొంచెం నాకు ఇష్టమైనట్టు గడుపుతా. నేను హెల్దీగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. ఎవరికైతే ఆరోగ్యం కావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, నేనున్న స్థితిలో అభివృద్ధి, నేను ఒక మంచి యాంకర్గా డెవలప్ అవ్వాలి అనుకుంటే నువ్వు కంపల్సరీ సండేని నువ్వు పాటించాలి. నువ్వేమనుకుంటావు? సోమవారం నుంచి శనివారం వరకు నేను యాంకరింగ్ చేసి కష్టపడ్డాను, అప్ అండ్ డౌన్లు చేశాను, నేను సండే లేట్గా లేస్తాను, నాకు నచ్చినట్టుగా, నేను సండే నాన్ వెజ్ తింటాను, నేను సండే స్నానం చేయను. చాలామంది సెలవు చేయరు. ఇది కుదరదు, ఇది నీకు కుదరదు. నువ్వు ఏమైనా చేయి, సూర్యోదయానికి పూర్వం లేవాల్సిందే కంపల్సరీ. 5:30 వేకప్ టైం అంటే వేకప్ టైమే. నీకు హాలిడే, ఇవాళ హాలిడే, నిన్న శనివారం బాగా తిన్నావు, ఆదివారం హాలిడే కదా, రెస్ట్ తీసుకుంటావా? తిండి మానేసి? లేదు, తిండి తిండే. కానీ సెలవు కావాలి, నీకు సెలవు కావాలి. నీ లోపల పనిచేసే అవయవాలకు సెలవు వద్దా? అంటే ఉపవాసం అంటున్నారా? అంటే సండే అంటే ఏంటి అంటే స్పెషల్ రిసీవర్. అది మండే నుంచి సాటర్డే వరకు నీ శరీరం, నీ బ్రెయిన్ ఇవన్నీ పనిచేయడానికి నీకు ఒక ఎనర్జీ కావాలి. అది తీసుకునే రోజు సండే. దాన్ని నువ్వు పొల్యూట్ చేస్తున్నావు. దాన్ని బాగు చేయడం కోసమే మనం ఇదంతా ఇప్పుడు మాట్లాడే ఇదంతా కూడా దానికోసమే చేసేది. భారతదేశం అంటేనే సండే. భారతదేశం యొక్క అభివృద్ధి అంతా కూడా ఆదివారం ఉందని చెప్పేసి అని తెలిసి ఈ బ్రిటిషర్స్ పన్నిన పెద్ద కుట్ర సండే హాలిడే. మనకు హాలిడేస్ లేవు అసలు. మనకు హాలిడే అమావాస్య, పౌర్ణమి, ఇవి హాలిడేస్. నెలలో వచ్చేటువంటి అమావాస్య, పౌర్ణములే హాలిడేస్.
మిగతా అంతా వర్కింగ్ డేసే 365 రోజులు ప్రతిరోజు కూడా. ఇక ఆదివారం అమావాస్య వస్తే స్పెషల్, అంటే ఆ సాధన ప్రత్యేకమైనటువంటి పద్ధతుల కోసం పెట్టుకున్నారు తప్ప హాలిడేస్ లేవు. ఎవడో కూడా అలసిపోయేవాడే కాదు. కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళటం, శ్రమ పడటమే మనకు తెలిసింది. అలాంటిది సండే హాలిడే పెట్టి మనల్ని సోమరిపోతులను చేసి మన అభివృద్ధి, మన భాగ్యాన్ని వాళ్ళు పట్టుకెళ్ళడం కోసం పండినటువంటి పన్నాగం సండే హాలిడే. కానీ ఆదివారం ఆయింది, అది నాది. ఆయన అంటే సూర్యుడు నాలో ఆత్మగా ఉన్నాడు. కొన్ని పనులు చేస్తున్నప్పుడు శరీరం బాధపడుతుంది, కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆత్మ బాధపడుతూ ఉంటుంది. సుఖం శరీరానికి, బిర్యానీ తినాలి, ఎక్కువసేపు పడుకోవాలనేది కోరుకునేది శరీరమే, ఆత్మ కాదు. ఆత్మ ఎప్పుడూ కూడా జ్ఞానం కోసం తహతహలాడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే సండేస్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండాలి. నాన్ వెజ్ అనేది అసలు సహజంగా మాంసాహారమే తినకూడదు. మానవుడు మాంసాహారి కాదు, పూర్తిగా శాకాహారి, విరుద్ధ స్వభావం. గురుగారు, ఇప్పుడు మీరేమో నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు, సండే ఓకే తినద్దు అనడం అందరూ ఫాలో, మొత్తానికి తినకూడదని కూడా మీరు మధ్యలో తినకపోవడమే బెటర్. మనం అసలు తినకూడదమ్మా, అది శాస్త్రం, అది ధర్మం. మరి జీవహింస చెయ్యకూడదు, ఒక జీవిని హింసించి తినకూడదు అనేది శాస్త్రం చెప్పింది. శాస్త్రం ఎందుకు చెప్పిందంటే నీ అభివృద్ధి కోసం చెప్పింది. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినకమ్మా అని నీకు చెప్పా, నాకేంటి లాభం? మానేస్తే దానివల్ల ఏదైనా నష్టం ఉందనుకో, అది నీకు తగ్గుద్ది, బెనిఫిట్ నీకే, నాకేం ఉండదు. నువ్వు నాన్ వెజ్ మానే, ఆ చికెన్ మటన్ మా ఇంటికి పంపించాను అనుకో, నాకు లాభం. తినొద్దు అనడానికి కారణం ఏంటంటే నీ అభివృద్ధి. ఇది సహజంగా మానవుడు అభివృద్ధి చెందాలి, జ్ఞానం వైపు, పురోగతి వైపు ఉండాలి. ఒక జీవిని హింసించి, అంటే అది హింసపడిందా, నష్టపోయిందా, ప్రాణాన్ని కోల్పోయిందా మనకు అనవసరం. అలా తినకూడదు, అది విరుద్ధ స్వభావం. లోపలికి వెళ్ళిన తర్వాత అది సాత్వికంగా మనకు ఉపయోగపడాలి. అందుకని మానవుడు మాంసాహారి కాదు. మాంసాహార ఇప్పుడు జంతువులన్నీ మాంసాహారులు కాదు, అందులో సెపరేట్గా ఒక తెగ ఉంటుంది, అవి మాత్రమే తింటాయి. జంతువులు మాంసాహారులు అంటే అన్ని జంతువులు మాంసం తినాలి, అది కాదు కదా. అందుకే మానవుడు మాంసాహారి కాదు. ఓకే, నీకు అలవాటు అయింది, తింటున్నావు, ఓకే తింటే తిను, కానీ ఆదివారం మాత్రం అస్సలు తినకు. ఎందుకంటే ఆ రోజు నీకు నాలెడ్జ్ వస్తుంది, నీ శరీరం రిసీవింగ్ మోడ్లో ఉండాలి, ప్రకృతి నుంచి ఎనర్జీని తీసుకోవాలి. కాబట్టి నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ అని అంటే సండే అది 100% ఓకే గురుగారు. ఇన్ జనరల్గా అడుగుతున్నా, దీనికి సంబంధించి కాదు. మనము ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు, ప్రోటీన్ అని చెప్పేసి రోజుకి ఇన్ని గ్రామ్స్ చికెన్ తినాలి అని చెప్పేసి ఇలా ఉంటుంది, ఓ డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రోటీన్ తక్కువ ఉంది, బాయిల్డ్ ఎగ్స్ పెట్టండి అను, చికెన్ పెట్టండి అను ఇలా అంటారు. నేను ఇక్కడ బ్రాహ్మిన్స్ అనట్లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నా. సాధారణ అదే ప్రోటీన్, అది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, లేదా మీట్లో ఉండేటువంటి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది మీకు అవసరం. ఈ కొలతలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయమ్మా, పూర్వకాలం ఇవన్నీ ఎక్కడ చూసుకున్నారు? అవునవును, అయినా వాళ్ళు స్ట్రాంగ్. కోడి రామ్మూర్తి గారి పేరు విన్నారా? విన్నాను. ఆయన పూర్తి శాకాహారి, ఒక ఏనుగుని తన గుండెల మీద నిలబెట్టించుకున్నటువంటి వ్యక్తి. ఏనుగుని గుండెల మీద ఒక చెక్క వేసి, చెక్క మీద ఏనుగు ఎక్కుద్ది, దాన్ని మోసాడు ఆయన పూర్తి శాకాహారి. మనకి మొన్న పెద్ద సినిమా వచ్చింది కదా, ఆ కుస్తీ పోటీలో అవన్నీ చేసింది ఆయనే, శాకాహారి, పూర్తి శాకాహారి. ఎంత బలం ఆయనకు! ఒక వస్తున్నటువంటి ట్రైన్ని, చాలా స్పీడ్గా వస్తున్న ట్రైన్ని ఆపినటువంటి వ్యక్తి, వెజిటేరియన్. అంత స్ట్రెంగ్త్. ఇవన్నీ మన బ్రెయిన్కి అవన్నీ తెలియవు. మాంసం కాదు, అది బ్రెయిన్ గేమ్. శాకాహారంలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మానవుడు మాంసాహారి కాదు, తినకూడదు. ప్రోటీన్ దాంట్లోనే ఉంది కదా, మీట్లో ప్రోటీన్ ఉంది, మటన్లో ప్రోటీన్ ఉంది కదమ్మా. అవునవును ఉంది. మరి మటన్ తయారవడానికి మేక ఏం తింటుంది? బఫెలో షాప్కి వెళ్తుందా, చికెన్ షాప్కి వెళ్ళి? లేదు, గ్రాస్ తింటుంది. మటన్ తింటే, చికెన్ తింటే, మాంసాహారం తింటే బాగా స్ట్రెంగ్త్గా ఉంటారు. అత్యంత బలశాలి జంతువుల్లో ఏది? అత్యంత బలశాలి, అత్యంత ఎత్తుగా ఉండే జీవి ఏది? ఏనుగు. ఏం తింటుంది? అది కూడా వెజిటేరియన్. అదేం జిమ్కి వెళ్దు, బైసెప్స్ ట్రైసెప్స్ కొట్టదు, లేదు. అంటే ప్రోటీన్ మాంసంలో ఉన్నది అని పొరపాటు. ప్రోటీన్ అనేది మన బాడీలో ఒక మెకానిజం, అది నువ్వు తీసుకున్న ఆహారాన్ని ప్రోటీన్గా మారుస్తుంది. అది గడ్డిని, చెత్తని, చెరకుని తిని ప్రోటీన్గా మార్చుకుంది. నువ్వు చేతకాక సోమరిపోతువై మేకల్ని, కోడిల్ని తినేస్తావు. కోడి మీట్లో ప్రోటీన్ ఉంది, మరి కోడి ఏం తింటుంది?
ఏది పడితే అది అది తిని ప్రోటీన్గా మార్చుకుంటుంది. నీ దగ్గర కూడా సిస్టమ్ ఉంది, ప్రోటీన్ తయారైన ఒక మిషన్ ఉంది నీ బాడీలో, దాన్ని నువ్వు వాడట్లేదు, ప్రోటీన్ మీద డిపెండ్ అయ్యావు. అందుకని నీ బాడీ డిపెండ్ అయ్యి ప్రోటీన్ కోసం ప్రోటీన్ అని చూస్తుంది. ఇంతకుముందు ఎక్కడుంది ప్రోటీన్గా ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకలేస్తే తిన్నారు, ఏది దొరికితే తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం పెట్టుకున్న కొలతలన్నీ వేసుకుని తినేస్తున్నాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఇవన్నీ వేస్ట్ అమ్మా. సాత్వికంగా మనకి దొరికింది మానవుడికి అసలు అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్ తినాలి. అంటే పళ్ళు, సహజంగా పండిన పళ్ళు, కాయగూరలు తినేస్తే హాయిగా బతికేస్తాం. ఈ ప్రోటీన్లు ఇవన్నీ అక్కర్లేదు. అందుకని ఆరోగ్య ప్రదాత సూర్యుడు, ఆదివారం సూర్యుడిది, అది ఆయన మనకిచ్చాడు. దాన్ని మనం ఇలాగే బ్రతకాలి, ఇలాగే ఉండాలి. అలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అంటే ఆయన పునీత్ రాజ్ కుమార్ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ మంచి వీళ్ళు చెప్పినటువంటి ప్రోటీన్ బాగా తీసుకున్నారు, ఏమయ్యారు? అది ఆరోగ్యం కాదు కదా. ఏది అవసరం అది చెయ్యాలి. మనం మానవులు మాత్రం మాంసాహారం కాదు. ఓకే, ముఖ్యంగా మీరు స్టార్ట్ చేయాలి, ఇది మానేయాలి అని అనుకుంటే ముఖ్యంగా ఆదివారం నుంచి ఇది ఆపడాన్ని మొదలు పెడితే బాగుంటుంది. ఆదివారాలు ఒక్కటి మానేస్తే చాలా దరిద్రాలు పోతాయి మనకి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డయాబెటిక్, క్యాన్సర్ ఇవన్నీ పోతాయి చాలా వరకు. ఓకే, ఆరోగ్యం బేసిక్గా ఫస్ట్ ఆరోగ్యమే ఐశ్వర్యం అనేది అర్థం చేసుకోవాలి. ఆదివారం నుంచి మానేయడము, ఆదివారం రోజు మానేయడాన్ని ప్రారంభిద్దాము. మొత్తం మానేస్తామా లేదని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఆదివారం మారుద్దాం. ఒక్కసారి భారతదేశంలో విప్లవం తీసుకొద్దాం. సండేస్ అంటే తినడం మానేయడం కదమ్మా, అసలు కనపడకూడదు, అమ్మడం కూడా కనపడకుండా ఉంటే అంటే మార్పు. డిమాండే సప్లై. అవునవును, మనం కొంటాం మానేస్తే అమ్మేవాడు ఆ రోజు రెస్ట్ తీసుకుంటాడు, ఆడికి కూడా హాలిడే అవుతుంది, అందరం బాగుంటాం. భారతదేశం అంతా ఒక అద్భుతమైనటువంటి విప్లవం వచ్చింది. ఎక్కడా కూడా చికెను, మటను, ఫిష్ ఇవేమీ అమ్మట్లేదు అనేది. అంటే గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2 ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలా సండేస్ ఎక్కడ కూడా మన కనిచూపు మేరలో కనిపించకూడదు. అది కోరుకుందాం, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ సండేస్ నుంచి నాన్ వెజ్ మానేయడము, సూర్యోదయంకి ముందే లేవడం, ఉషోదయం. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను చెప్పాను సరే, ప్రామిస్ ఏమని? సండే డెఫినెట్లీ ఐ ట్రై మై బెస్ట్ అసలు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాలి కదా ముందు. ఖచ్చితంగా ప్రయత్నం అయితే 100% చేస్తాను. సూర్యోదయానికి మునుపు ఉషోదయం అని ఏదైతే చెప్పారో ఆ టైంకి లేవడము, ప్రకృతికి తగినట్లుగా మన పూర్వకాలంలో మన వాళ్ళు ఎలా ఉన్నారో అలాంటి జీవితాన్ని మనం మళ్ళీ తీసుకురాగలిగితే అంతా బాగుంటుంది. ఆదివారం రోజు మార్పు తెచ్చే ప్రయత్నం అందరం కలిసి చేద్దాము. మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు మా యూటీవీ ప్రేక్షకుల తరపు నుండి, నా నుండి ధన్యవాదాలు.